అర్థమవుతుందా? ఇక మీ ముందు పండుగ రోజు ఖుత్బా చదివి వినిపించాను. దాన్ని తెలుగు అర్థం ఒకసారి తెలుపుకొని అతి తక్కువ సమయంలో ఈ యొక్క ఖుత్బాను కూడా ముగించుకుందాం. కొంచెం సమయాభావం లేట్ అయినా అందరు రావడానికి అవకాశం కలిగింది. ఈద్గా నిండిపోయింది. ఆ టేపు కానీ ఈ టేపు కానీ ఇంకా నాకు తెలిసి స్త్రీలే ఎక్కువ మంది ఉన్నట్టున్నారు. అల్హమ్దులిల్లా, చాలా హ్యాపీ. అందరికీ మరొకసారి ఈదుల్ ఫితర్ ముబారక్ చెప్తూ ఇన్ అల్హమ్దులిల్లా అంటే స్తోత్రం, పొగడ్త, ఆరాధన, ప్రశంస. ప్రతి ఒక్క మాటని కూడా వినే ప్రయత్నం చేయండి, జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి, ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇది కరెక్టా కాదా అని పరిశీలించే ప్రయత్నం చేయండి. పరిశీలించిన తర్వాత అది మంచిది అంటే దాన్ని జీవితకాలం వదిలిపెట్టకుండా ఆచరించేటటువంటి సంకల్పం చేసుకోండి. ఇన్షాల్లా చెప్పండి అందరూ. ఇన్షాల్లా, ఆమీన్. ఏంటి? ప్రతి ఒక్క మాటని జాగ్రత్తగా వినండి. ఈద్గా రోజు ఎంతో సమయం గడుపుతున్నాం, అర్థమవుతుందా? టీవీల ముందు గడుపుతున్నాం, పనుల్లో గడుపుతున్నాం, ఎక్కడెక్కడో సమయం అంతా గడిపేస్తున్నాం. కానీ ఈరోజు పండుగ రోజైనా కానీ, ఇప్పుడు మనకు అలవాటైపోయింది రంజాన్ పండుగ, అవునా కదా అంటాం. పండుగ రోజైనా కానీ 4 మాటలిని వీటిల్లో నిజం ఎంత ఉంది, వీటిల్లో అబద్ధం ఎంత ఉంది, ఈ నేను వినొచ్చా, వీటి వల్ల నా జీవితం మార్పు వస్తుందా, నా జీవితం మార్పు వస్తే నా పిల్లల జీవితం మార్పు వస్తుందా, నా పిల్లల జీవితం మార్పు రావటం కంటే నాకు ఇంకా కావాల్సిందే ఉంది. వాళ్ళు మార్పు వస్తే నన్ను కంటికి చలవలా చూసుకుంటారు, వాళ్ళు జీవితాలు బాగు చేసుకుంటారు, సమాజంలో నా గౌరవం, నా కుటుంబ గౌరవం, వాళ్ళ గౌరవం పెంచుతారు అని చెప్పి ప్రతి తండ్రి ప్రతి తల్లి కోరుకోవాలి. ఇన్షాల్లా, ఆమీన్ చెప్పండి. ఆమీన్. ఈ అల్హమ్దులిల్లా అంటే భక్తి, స్తోత్రం, పొగడ్త, ఆరాధన, ప్రశంస అనే అర్థాలు వస్తాయి. ఆరాధన అంటే అచ్చమైన తెలుగులో చెప్తే భక్తి అనే అర్థం వస్తుంది. ఉర్దూలో చెప్తే నమాజ్, అరబీలో చెప్తే సలా. ఈ భక్తి అనేది ఎవరికి చేయాలి అంటే సాక్షాత్తు భగవంతుడికి మాత్రమే చేయాలి. ఎవరా భగవంతుడు? ఆకాశాలపైన ఉంటాడు, భూమి మీద లేడు. ఇది ఓన్లీ ఖురాన్ చెప్పేది కాదు, ఖురానికి ముందున్న అన్ని గ్రంథాలు చెప్పేది. దేవుడు ఎక్కడున్నాడు అంటే ఆకాశాలపైన ఉన్నాడు. అక్కడుండే ఈ సృష్టి చక్రాన్ని నడిపిస్తున్నాడు, సృష్టి చక్రాన్ని శాసిస్తున్నాడు. ప్రతి వస్తువుపై, మీపై, నాపై ఆయన యొక్క పట్టు, అధికారం ఉంది. అర్థమవుతుందా? సూర్యుడిపై, చంద్రుడిపై, నక్షత్రాలపై, పంచభూతాలపై, పుట్టే ప్రాణిపై, పుట్టబోయే ప్రాణిపై, నడుస్తున్న ప్రాణిపై పూర్తి పట్టు అధికారం ఉంది. అలాంటి శక్తిమంతుడు, అలాంటి జ్ఞానవంతుడు, అలాంటి వివేకవంతుడు, మహావివేకవంతుడు దేవుడు అంటే. ఆయన అరబీ భాషలో చెప్తే అల్లా అంటారు. అల్లా అన్నంత మాత్రాన సాయిబుల్ దేవుడు కాదు, అందరి దేవుడిని అరబీ భాషలో అల్లా అంటారు. మరి మనం అందరి దేవుడిని మనం ఎందుకు ఆరాధించాలి? మన సాయిబుల్ దేవుడిని మనం ఆరాధించుకోవచ్చు కదా అని అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. తెలియదు పాపం వాళ్ళకి. ఆ అందరి దేవుడు ఏం చేశాడంటే అందరికీ గ్రంథాలు ఇచ్చాడు. అరబీలో చెప్తే అల్లాహ్ ఏం చేశాడు? అందరికీ గ్రంథాలు ఇచ్చాడు. యుగానికి ఒక గ్రంథం ఉంది అన్నాడు. నేను ఖురాన్ వచ్చేసి 18వ సారి మొన్న పూర్తి చేశాను. మొన్న ఎతేకాఫ్ 10 రోజులు కూర్చొని 18వ సారి అర్థమయ్యేలా నోట్స్ రాసుకొని ప్రతిసారి కూడా దీంట్లో ఏముంది, మనం ఏం తెలుసుకోవాలి, జనాలకు ఏం చెప్పాలి అనేది నేను ఆలోచిస్తూ ప్రతి పేజీని, ప్రతి ఆయతని ఆలోచిస్తూ దాని మీద నోట్స్ రాసుకుంటూ నేను పూర్తి చేశాను 18 సార్లు. నా గొప్ప కోసం చెప్పట్లేదు, అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి, అందరికీ అర్థం కావాలి. అదే మన తాపత్రయం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తాపత్రయం అదే, ఆయన ఉమ్మత్గా మన తాపత్రయం కూడా అదే. ఎవరు చెప్పినా అదే. అర్థమవుతుందా? యుగానికి ఒక గ్రంథం ఉంది, ప్రతి జాతిలో ఒక ప్రవక్త వచ్చాడు. వాళ్ళు ఏం చేశారంటే గ్రంథాలని వీపుల వెనక పడవేశారు. ఏంటండి? కొంతమంది వీపుల వెనక పడవేశారు. ఖురాన్లో చెప్పాడు. నేను రెఫరెన్స్లు చెప్పాలంటే తీసి మళ్ళీ తర్వాత చెప్తాను. ఇంకొక జాతి ఉంది, వాళ్ళకి గ్రంథాలు ఇస్తే వాళ్ళు సంకలోనే పెట్టుకున్నారు గ్రంథాన్ని, కానీ దానిలో పెద్ద భాగాన్ని విస్మరించారు. కాబట్టే ఆ జాతులు అలా చేశాయి. కాబట్టే చివరి జాతిగా ఈ ముస్లిం జాతికి, అరబ్బులో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉమ్మత్గా ఈ ముస్లిం జాతికి దివ్య ఖురాన్ గ్రంథాన్ని ఇచ్చానన్నాడు. ఏంటి? దివ్య ఖురాన్ గ్రంథాన్ని ఇచ్చానన్నాడు. అలాగ మీరు ఆ జాతుల్లాగా వీపుల వెనక పడవేయకుండా, దీనిలో పెద్ద భాగం విస్మరించకుండా ప్రళయం దాకా దీన్ని రక్షణ బాధ్యత నేనే తీసుకుంటా అన్నాడు. అర్థమవుతుందా?
అలాగా ఇప్పుడు ప్రపంచంలో ఈ మొదటి పేజీ 840 పేజీలు ఉన్నాయి. దీంట్లో మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు ఒక అక్షరం పొల్లు చూడకుండా తప్పుపోకుండా కంఠస్థం చేసిన హాఫీజులు లక్షల మంది ఉన్నారు. ఏ గ్రంథానికి ఇలాంటి ఔన్నత్యాన్ని ప్రసాదించలా. అర్థమవుతుందా? ఎందుకు అంటే ఈ వాళ్ళకి పండితులకి సర్దారులకి అంటే పండితులకి వాళ్ళు ఎవరైతే పెద్దలు ఉన్నారో పెద్దలకి పండితులకి ఆ గ్రంథాల బాధ్యత అప్పచెపితే వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చినటువంటి మాటల్ని పక్కన పెట్టి వాళ్ళ మాటల్ని దాంట్లో ఇనుముడింపజేయడం జరిగింది. కాబట్టి అలాంటి ఛాన్స్ దీంట్లో లేకుండా చేశాడు దైవం. సరే, ఇదంతా మీకు అర్థం కావాలంటే పెద్ద టాపిక్. ఇది ప్రపంచ ధర్మం, ఇది ప్రపంచ గ్రంథం. ఎంతమంది ఉన్నారండి ఉపవాసాలు? ఓన్లీ మనవుల్లో ఉపవాసాలు ఉన్నారు ఒక 20-30 మంది పైన ఉన్నారు. సరే, ఇక్కడ ఎంతమంది హాజరైనా 20-30 మంది ఉన్నారు. నమాజులకు అందరూ వచ్చారు, చాలా సంతోషం. ఇలా మన ఊళ్ళోనే ఉపవాసాలు ఉన్నారా? ఇంకెక్కడైనా ఉన్నారా? చెప్పండి. ప్రసంగం లేదు, ఇది మాట్లాడుకుంటున్నాం. ఒక 10-15 నిమిషాలు మాట్లాడుకొని క్లోజ్ చేద్దాం. అదే మనం మాట్లాడుకుంటేనే దాంట్లో నుంచి మనకి జ్ఞానం వస్తుంది అనమాట. ఎన్ని మన మండలంలో వరకు ఉన్నారా? జిల్లా వరకు ఉన్నారా? దేశం మొత్తమేనా? ఇంక వేరే దేశంలో లేరా? భూమి మీద ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాల్లో ఉపవాసాలు ఉన్నారు. అంటే సుమారు 260 కోట్ల మంది ఉపవాసాలు ఉన్నారు. 260 కోట్ల మంది ఖురాన్ చదివారు. 260 కోట్ల మంది నమాజులు చేశారు. అంటే ఇది చిన్న ధర్మమా? పెద్ద ధర్మమా? సృష్టికర్త అయిన దైవం ధర్మం కాబట్టి సృష్టి అంతటా ఉన్నారు. ఇంకే ధర్మమైనా చూసుకోండి, అర్థమవుతుందా? ఏ ధర్మమైనా చూసుకోండి, అది ప్రాంతీయ ధర్మంగా ఉంటుంది. ఎందుకంటే ప్రాంతీయ వాళ్ళలోనే అది బయటికి తీసుకొచ్చారు కాబట్టి, ఆ ప్రాంతం దాటి బయటికి పోలేదు. కానీ సృష్టికర్త తీసుకొచ్చాడు కాబట్టి ఆ దైవం దీన్ని సృష్టి అంతటా వ్యాపింపజేశాడు. ఇక్కడ విషయం అర్థమైందా? ఇండియా జనాభా ఎంతో తెలుసా? ఇండియా జనాభా ఏంటి? ఒక్కళ్ళు కూడా మాట్లాడరు ఏంటండి? ప్రసంగం వద్దంటే బంద్ చేద్దాం. 140 కోట్లు సుమారుగా. 150-140 కోట్లు, అవునా కదా? 140 కోట్లు ఇండియా జనాభా ఉంటే 260 కోట్ల మంది ఉపవాసాలు ఉన్నారు. ఇది ఎలా సాధ్యమైంది అంటే ప్రపంచం మొత్తం ఉంది. ప్రపంచ ధర్మాన్ని మనకిస్తే అల్లాహ్ మనం పాటిస్తున్నాం. అల్హమ్దులిల్లా చెప్పండి అందరూ. అల్హమ్దులిల్లా. చిన్న ధర్మంలో లేరు మీరు, సృష్టికర్త ధర్మంలో ఉన్నారు. ప్రపంచం అంతటా కూడా ఇప్పుడు ఏదైతే నమాజులు చేశామో ఒక రుకు 2 సజ్దాలు, అర్థమవుతుందా? రుకు అంటే వంగటం, ఒకసారి వంగటం 2 సజ్దాలు. ప్రపంచమంతా ఇలానే చేశారు. ఆరాధనలో తేడా లేదు, గ్రంథంలో తేడా లేదు, దేవుణ్ణి పిలిచే పిలుపులో తేడా లేదు. అర్థమవుతుందా? కాబట్టి ఇది పాటిస్తే మాకేంటి లాభం అంటారేమో. ఓ చిన్న మాట చెప్పి నేను 2 ముక్కలు చెప్పి నేను ముగిస్తాను. మొన్న నేను అన్ని గ్రంథాలు చదువుతాను, అది చాలామందికి తెలుసు. నేను భగవద్గీత టోటల్ ఈ ధర నుంచి ఆ ధరికి 18 యోగాల్ని 700 పైగా శ్లోకాలని నేను 4 సార్లు చదివాను. గొప్ప కోసం చెప్పట్లేదు. అసలు దీంట్లో దేవుడు ఎవరున్నారు? ఒక్కడున్నాడా? చాలామంది ఉన్నారా? నేను పరిశీలించాలనుకున్నాను. ఇప్పుడు కాదు, 2005 నుంచే, అంటే 21 సంవత్సరం నుంచి నేను 3 గ్రంథాలను పరిశీలిస్తున్నాను. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు మధురానగర్ కాలనీలో. ఆ ఫ్రెండ్ ఏం చేశాడంటే, ఆయనకి నాకు డిస్కషన్ జరిగింది. ఆయన లేదండి, ఆయన క్రిస్టియన్, మీరు ఏనాటికైనా సరే మా యేసువారిని ఒప్పుకోవాల్సిందే, మా బాప్తిసం తీసుకోవాల్సిందే, అట్లయితేనే మీకు స్వర్గం ఉంటుంది, జాగ్రత్తగానండి అని. అంటే ఈ టాపిక్ ఎప్పుడు జరిగిందంటే, ఒక ఆదివారం నాడు ఈ కలవరి టెంపుల్ వాళ్ళది పెద్ద ప్రోగ్రాం నడుస్తుంది. ఎక్కడ? రిసార్ట్స్లో, పెద్ద దాంట్లో. ఆ ప్రోగ్రాం అయిపోయి కారు వేసుకొని ఒక 5-6 మంది పైన ఉన్నారు, 10 మంది దాకా ఉన్నారు. నాకు 3 కాడి నుంచి ఫోన్లు చేస్తున్నాయి. ఆయన, మా పెద్ద సార్ వస్తున్నారు, పీటర్ గారు, పాస్టర్ గారు వస్తున్నారు, కాసిం గారు మీరు రండి, మీరు మాట్లాడాలి. 10 సార్లు ఫోన్ చేశాడు. జాగ్రత్తగానండి ఈ మాటలు. 10 సార్లు ఫోన్ చేస్తే నేను చాలా బిజీగా ఉన్నా, వేరే పనిలో ఉన్నా. నాకు మహబూబ్ నగర్ నుంచి ఒక ఫ్రెండ్ వచ్చి ఉన్నాడు, ఆయనతో నేను సమయం అంతా ఇస్తానని మాట ఇచ్చి ఉన్నా. సరే నేను వస్తాలేండి, ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు కదా, వస్తానని చెప్పి వెళ్ళాము. వాళ్ళ ఇంట్లో కూర్చున్నాను జాగ్రత్తగా. ఏనండి, వాళ్ళ ఇంట్లోనే కూర్చున్నాం, మా ఇంటికి దగ్గరలో ఉంటుంది, గొల్లగూడెం రోడ్లో. అయితే ఆయన ఏమన్నాడంటే, మీ విశ్వాసం ఏంటి చెప్పండి అని అన్నా. జాగ్రత్తగా
నేను అన్నాను, నేను కూడా యేసుక్రీస్తు వారిని నమ్ముతానండి, నేను కూడా బైబిల్ చదువుతాను, బైబిల్ని కూడా నేను దైవ గ్రంథం, ఖురాన్ని ఎలాగైతే నమ్ముతున్నానో బైబిల్ని కూడా నేను దేవుడు పంపించిన గ్రంథం, కాకపోతే పేరు మారింది. అక్కడ ఇంజిల్ అన్నాడు, దాని పేరు లేబుల్ వచ్చేసి ఇంజిల్ అని వచ్చింది, ఇక్కడేమో బైబిల్ అని వచ్చింది. నేను బైబిల్ని కూడా నమ్ముతున్నాను, నేను ఏ గ్రంథాన్ని తక్కువ చేయను, నాకు అది ఖురాన్ నేర్పలేదు. అర్థమవుతుందా? నేను ప్రవక్త యేసుక్రీస్తు వారిని క్రీస్తుగా నమ్ముతున్నాను, ఆయన కూడా నాకు మీకు దేవుడు అక్కడే అన్నాడు, ఆయన పైన ఉన్నాడు అన్నాడు, మీ భాషలో చెప్తేనేమో యెహోవా, మా భాషలో చెప్తే ఆయన అల్లాహ్ని ఆరాధించుండు అన్నాడు. అలాగది మీరు యేసువారిని నమ్ముతా అన్నారు కదా, నమ్మటం అంటే పూర్తిగా బాప్తిసం తీసుకోవాలి, బాప్తిసం తీసుకుంటేనే మీరు నమ్మినట్టు, అప్పుడే మీకు నిత్యజీవం ఉంటుంది, స్వర్గం ఉంటుంది, మీ గ్రంథం కానీ మీ ప్రవక్త కానీ లెక్కలోకి రారు మా బైబిల్ ప్రకారం అని అనుకొచ్చాను. సరే, మీ ప్రకారమే నేను వింటాను, నేను కాదు ఇంకో 10-15 మందిని కలిసి బాప్తిసం తీసుకుంటాం. నా ప్రశ్నకు ఆన్సర్ చేయండి. 3 ప్రశ్నలు అడుగుతాను. ఎన్ని? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆలోచించాలి. 3 ప్రశ్నలు అడుగుతాను, ఎక్కువ అడగను. ఈ 3 ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వండి. ఇప్పుడే మీరు బకెట్ నీళ్ళు తెస్తారో లేకుంటే కాలువ కాడికి పోదామో, ఆడికంటే ఆడికి పోయి మునిగొచ్చి బాప్తిసం తీసుకుంటారు అని అంటే రైట్, ఓకే అన్నాడు. ఓకే రైట్. మొదటి ప్రశ్న, మీరు నేను ఇద్దరం వెళ్దాం. పీటర్ గారు, ఆయన రాజమండ్రి నుంచి వచ్చాడు, పెద్ద పాస్టర్ గారు, మొత్తం కారు వేసుకొని వచ్చారు, 10 మంది ఉన్నారు. మీరు నేను, మీతో వీళ్ళందరినీ తీసుకొస్తారో తీసుకురారో నాకైతే తెలియదు, మీరు నేను ఇద్దరం వెళ్దాం. ఖమ్మం వరకే, ఎక్కువ వద్దు, ఖమ్మంలోనే కూర్చొని ఉన్నాం కదా, ఖమ్మం వరకే ఒక చర్చి కాడికి పోదాం. నేను విమర్శించట్లేదండి, సత్యాన్ని పరిశీలించండి అని మాత్రమే చెప్తున్నాను. నేను ఎవరిని విమర్శించట్లేదు. ఐ లవ్ జీసస్. క్రీస్తు వారిని క్రీస్తుగా నమ్మమన్నాడు, ఆ క్రీస్తు వారు కూడా నాకు మీకు దేవుడు అక్కడే పరలోక ముందు ఉన్నాడు, ఆ పరలోక ముందు ఉన్న దేవుడినే అల్లా అంటాం అరబీ భాషలో, వాళ్ళ భాషలో చెప్తే యెహోవా అంటాం. అర్థమవుతుందా? ఆయన ఏమన్నాడంటే పోదాం, ఒక చర్చికి పోయాను. వాళ్ళు అప్పుడే ప్రార్థన చేసుకొని బయటకు వస్తున్నారు, చెల్లెములు అక్కయ్యలు అందరూ ప్రార్థన చేసుకొని, అందరు పురుషులు అందరూ బయటకు వస్తున్నారు. అమ్మ మీరు ఎవరిని ఆరాధించారు అని అడుగుదాం. ఏ పేరు వచ్చింది? ఆర్సీఎం చర్చికి పోయాం. ఏ పేరు వచ్చింది? మరియమ్మ గారిని ఆరాధించాం. ఆయాలే మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఒక సాక్ష్యం చెప్పిస్తున్నాడు. పాహం గరిచిందంట, హాస్పిటల్కి వెళ్ళకుండా తగ్గిపోయిందంట, ప్రార్థన చేసుకుంటే తగ్గిపోయిందంట, ఏదో సాక్ష్యం చెప్తున్నాడు. మరియమ్మ గారికి ప్రార్థన చేశాను, లైవ్లో నాకు వినిపిస్తున్నాడు, లైవ్ ఛానల్ అండి ఇదని. అలాంటి సాక్ష్యాలు చెప్పమాకండి దయచేసి, హాస్పిటల్ పోతే చచ్చిపోతారు. సరే, దేవుడిదే ఉంటుంది. ఆయన మరియమ్మ గారి కడుపున యేసుక్రీస్తు అని పుట్టించింది, మళ్ళీ అల్లాయే. అర్థమవుతుందా? హెబ్రీలో చెప్తే యెహోవా. ఒక పేరు వచ్చింది, మీకు అర్థం కావడానికి కోసం దాన్ని వివరించాను. రెండో చర్చికి వెళ్ళాం, సిఎస్ఐకి వెళ్ళాం. ఇదేంటి? ఇది ఆర్సీఎం. ఇంకోటి ఏంటి? సిఎస్ఐ చర్చికి వెళ్ళాం. వెళ్తే అక్కడ అప్పుడే ఆరాధించి అందరూ ప్రార్థన చేసుకొని బయటకు వస్తున్నారు. అమ్మ మీరు ఎవరిని ఆరాధించారు? ఏ పేరు వచ్చింది? యేసువారిని ఆరాధించారు. ఎవరిని ఆరాధించారు చెప్పండి. ఎన్ని పేర్లు వచ్చినాయి? 2 పేర్లు వచ్చినాయి. ఇంకొక చర్చికి వెళ్ళాం, యెహోవా విట్నెస్ వాళ్ళు ఉన్నారు. యెహోవా విట్నెస్ వాళ్ళు, దహించు అగ్ని అని ఒకటి ఉంది, ఇంకా చాలా ఉన్నాయి నాకు తెలుసు. మీరు తిరగరు కాబట్టి ఎక్కువ మంది తిరుగుతారో లేదో, నేను అన్నీ తిరుగుతాను, నాకు తెలుసు. అక్కడికి వెళ్ళాం. అక్కడ వాళ్ళు అప్పుడే ప్రార్థన చేసి వస్తున్నారు. అర్థమవుతుందా? ప్రార్థన చేసి వస్తున్నారు. అమ్మ మీరు ఎవరిని ఆరాధించారు అని అడిగాం. ఎన్ని పేర్లు వచ్చినాయి? యెహోవాని మాత్రమే ఆరాధించామన్నారు. అర్థమవుతుందా? ఎన్ని పేర్లు వచ్చినాయి? 3 వచ్చినాయి. ఇక్కడ మరియమ్మ గారిని ఆరాధించే వాళ్ళు పరిశుద్ధాత్మను కూడా ఆరాధించారు. అర్థమవుతుందా? ఇక్కడ యేసువారిని ఆరాధించే వాళ్ళు యేసువారిని తండ్రిని కూడా ఆరాధించారు. అంటే మరియమ్మ గారి పేరు, పరిశుద్ధాత్మ పేరు, యెహోవా పేరు, యేసువారి పేరు. ఎన్ని వచ్చినాయి? దేవుళ్ళు ఎంతమంది అండి అని అడిగిన వాళ్ళని ఏమంటారు? ఒక్కడే. కానీ ఎన్ని పేర్లు వచ్చినాయి? దేవుడు ఒక్కడే, కానీ ఎన్ని పేర్లు వచ్చినాయి? ఆరాధించేది 4, చెప్పేది 1. మ్యాచ్ అయిందా? మ్యాచ్ కాలేదు. ఏమండి పీటర్ గారు, అర్థమైందా? క్లియర్గా అన్నాను. అర్థమైందా? ఇప్పుడు నాతో రండి. ఖమ్మం మొత్తం మసీదులలో నమాజ్ చేసుకొని బయటకు వచ్చే వాళ్ళు ఒక్కలే కాదు, ఇండియా మొత్తం వెళ్దాం, ప్రపంచం మొత్తం వెళ్దాం, ఏ దేశంలోకైనా వెళ్దాం. అప్పుడే నమాజ్ చేసుకున్న వాళ్ళు బయటకు వస్తున్నారు. అయ్యా మీరు ఎవరిని ఆరాధించారు అని అడుగుదాం. ఏ పేరు వచ్చింది చెప్పండి? ఏ పేరు వచ్చింది? ఒక్కటే పేరు వచ్చింది. దేవుళ్ళు ఎంతమంది? ఎన్ని పేర్లు వచ్చినాయి? ప్రపంచం మొత్తం ఎన్ని పేర్లు వచ్చినాయి? ముస్లింలు ధర్మంలో ఉన్నారా, ఇప్పుడు క్రైస్తవుల ధర్మంలో ఉన్నారా? 4 పేర్లు చెబుతూ అక్కడే దేవుడు అంటున్నారు. ఈడ ఒక్క ఊర్లోనే, ఒక టౌన్లోనే
సఖ్యత లేదు. ఉందా? మళ్ళీ వీళ్ళ చర్చికి వాళ్ళు పోరు, వాళ్ళ చర్చికి వీళ్ళు పోరు. అర్థమవుతుందా? ఎవరు గుంపుని వాళ్ళు కాపాడుకోవటం తప్ప ఏడ దశం భాగాలు పోతాయోనని గుంపుని కాపాడుకోవటం తప్ప దేవుడి ధర్మాన్ని ఆడ చెప్తున్నారు పీటర్ గారు అన్న. ఎమ్మటే వాళ్ళ ఇంట్లో నుంచి ఒక 1/2 లీటర్ మంచిలు తెప్పించుకొని 1/2 లీటర్ మంచిలు తాగిండు. గంటన్నర కూర్చున్నా గంటన్నరలో 3 సార్లు మంచిలు తాగిండండి. ఎన్నిసార్లు తాగిండు? 3 సార్లు తాగిండు. ఇక రెండో ప్రశ్న, ఇది ఒకటి అయిపోయింది. రెండో ప్రశ్న ఏంటంటే, యేసువారి శిష్యులు ఉన్నారు. తెలుసా మీకు అందరికీ? సినిమాలు, యేసువారి సినిమాలు కూడా చూసే వాళ్ళకి అర్థమవుతుంది. యేసువారికి ఎంతమంది శిష్యులు ఉన్నారంటే 12 మంది ఉన్నారు. 12 మంది శిష్యులు ఎప్పుడైనా ఇప్పుడు ఈ శిష్యులకి జ్ఞానం ఎక్కువ ఉందా, ఇప్పుడున్న పాస్టర్లకి జ్ఞానం ఎక్కువ ఉందా అని అడిగాను. అర్థమవుతుందా? ఆ శిష్యులకి ఎక్కువ జ్ఞానం ఉంది. శిష్యుల విశ్వాసం గొప్పదా, ఇప్పుడున్న పాస్టర్ల విశ్వాసం గొప్పదా అని అడిగాను. శిష్యుల విశ్వాసం గొప్పది అన్నారు. అలాంటి ఆయన శిష్యులు, ఆయన ఎమ్మటున్న వాళ్ళు ఎప్పుడైనా యేసువారిని దేవా అని పిలిచారా అండి? ఇది నాకు బైబిల్లో చూపిస్తారా అన్నాను. ఉందా? లేదు. ఆయన శిష్యులు ఎవరినైనా ఎప్పుడైనా ఆయన దేవా అని పిలిచారా? పిలిస్తే కొట్టేవాడు ఆయన. ఎందుకంటే ఆయన నీకు మాకు దేవుడు ఒక్కడే పరలోకమందు ఉన్నాడు, నేను దేవుడిని కాదు దేవుడి దాసుని అని కూడా చెప్పాడు. ఇక్కడ క్లియరా విషయం? మూడో ప్రశ్న, ఆయనంతటా ఆయన శిష్యులు అనలేదుగా, పోనీ ఆయనంతటా ఆయన ఎప్పుడైనా నాకు దేవుళ్ళలో భాగస్వామి ఉంది అని చెప్పి ఎప్పుడైనా చెప్పుకున్నాడా? చెప్పుకోలేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, పక్కింటి పుల్లకూర రుచి అని కొంతమంది ఉన్నారు. ఆడికి పోతే మాకు కలిసి వస్తుందేమో, నో ఛాన్స్. అర్థమైందా? ఏడకపోతే కలిసి వస్తుందేమో, నో ఛాన్స్. నిన్ను తల్లి గర్భంలో వేసినప్పుడే, అర్థమవుతుందా? కరెంట్ వస్తే చెప్పండి. అయిపోయింది. మనల్ని తల్లి గర్భంలో వేసినప్పుడే విధాత ఒక విధిరాత రాశాడు. నమ్ముతారా నమ్మరా దీన్ని మీరు? ఏంది ఆకలి అవుతుందా? ఏమన్నా సేమియాలు కావాలా, లేకుంటే ఇంకా అయిపోజేయాలా? వా, నేనేం చెప్పినా ఫస్ట్ కొద్దిసేపే ఉంటుంది, జాగ్రత్తగా వినండి అని చెప్పాను. అర్థమవుతుందా? విధాత ఒక రాత రాశాడు. తల్లి కడుపులో ఉండగానే దాన్ని విధిరాత అన్నాం. ఎప్పుడు పుట్టాలి, ఎవరింట్లో పుట్టాలి, సాయిబుల ఇంట్లో పుట్టాలా, హిందువుల ఇంట్లో పుట్టాలా, క్రైస్తవుల ఇంట్లో పుట్టాలా?